నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ రాజకీయాల గురించి అలాగే వేర్వేరు రాష్ట్రాల పొత్తులకు సంబంధించి ఆయన కొన్ని మాట్లాడారు సార్. అంటే ఇప్పుడు బీజేపీ వ్యూహం ఈ వ్యాఖ్యలను బట్టి ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రస్తుతం ఏపీకి ఏమన్నా ఇవి అన్వయించుకోవచ్చా సార్ పొత్తుల గురించి? ఇప్పటికే అన్వయించుకుంటున్నారు కదా. మీరు ఒక పత్రిక చూస్తేనేమో తెలుగుదేశం వీటి గురించి ఆయన ప్రస్తావించారు, మేము ఎలాగో విస్తరిస్తున్నాము అని చెప్పి అనుకూలంగా చెప్పాడని వాళ్ళు పెడుతున్నారు. ఇంకో పత్రిక లేదా ఇంకో ఛానల్ ఆ సెక్షన్ చూస్తేనేమో ఆయన దాని మీద దాటవేత, దాని మీద సమాధానం లేదు, ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు అన్నారు. ఈ రెండు చెప్పలేదు అమిత్ షా. కానీ అసలు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ గురించో టీడీపీ గురించో వైసీపీ గురించో ఎందుకు మాట్లాడతాడు? అమిత్ షా ఈజ్ నెంబర్ 2 ఇన్ బీజేపీ. హోంమంత్రిగా గవర్నమెంట్లో కూడా నెంబర్ 2. అంతేకాకుండా మోదీకి వారసత్వం ఎవరికి ఇవ్వచ్చు అని మొన్న ఇండియా టుడే ఒపీనియన్ పోల్ జరిపితే నియరెస్ట్ ఈజ్ అమిత్ షా. 29% అమిత్ షాకు, 25% ఆయనకు ఇంకొకరికి యోగి ఆదిత్యనాథ్కు, 19% నితిన్ గడ్కరీకి ఓట్లేశారంట, వాళ్ళని అభిమానించేవాళ్ళు. కాబట్టి ఆయన అంత పవర్ఫుల్. మొన్న చంద్రబాబుతో ఆయన అర్ధరాత్రి 11-12:30 ఎప్పుడో చర్చలు జరిపారు, అది అంతా నిజమే. కానీ వాళ్ళు అధికారికంగా ఆయన కానీ చంద్రబాబు కానీ జరిపామని అధికారికంగా బయట చెప్పలేదు. వాళ్ళు లోపల చెప్పారని ఆ చెప్పిన వాళ్ళు చెప్పితే ఇతరులు కథనాలు రాశారు, దాని ఆధారంగా ఇతరులు వ్యాఖ్యానాలు చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గానో తెలంగాణ స్పెసిఫిక్గానో అమిత్ షా మాట్లాడే అవకాశం లేదు. ఆయన ఎకనామిక్ టైమ్స్ ప్రముఖ పత్రిక కొంచెం స్టాండర్డ్ కింద లెక్క, రెండవది క్యాప్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ కార్పొరేట్ వరల్డ్ అక్కడ ఉంటుంది, అందరూ హాజరవుతారు. ఆ కాంక్లేవ్లో మాట్లాడినప్పుడు ఆయన తమాషా ఆయన కామెంట్స్ చేశాడు. ఒకటేమో మోదీ ఘనత, 400 స్థానాలు వస్తాయి, ప్రతిపక్షం కూడా మల్లికార్జున్ ఖర్గే కూడా చెప్పారు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ అదే సమయంలో ఎన్డీఏ పరిస్థితి ఏంటి అంటే, ఎన్డీఏను మేము ఫ్యామిలీ ప్లానింగ్ మీద, కుటుంబ నియంత్రణ మీద మాకు నమ్మకం లేదు. అంటే అర్థం ఏంటి? ఉన్నవాళ్ళని తగ్గించుకోవడం అని. మేము ఎన్డీఏను విస్తరించుకుంటాము, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళతో కూడా వస్తున్నారు కొంతమంది, అవి మేము చర్చిస్తున్నాము అని అంటూ అకాలీదళ్ గురించి, తర్వాత ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దళ్ గురించి ప్రస్తావించారు. మీకు తెలుసు రాష్ట్రీయ లోక్దళ్ చరణ్ సింగ్ స్థాపించిన పార్టీ. అది ఆయన కొడుకు అజిత్ సింగ్ పోయిన తర్వాత ఇప్పుడు జయంత్ తర్వాత అతను దానికి నాయకత్వం వహిస్తున్నాడు. అతను చర్చలు జరిపాడు, వాళ్ళ తాతకు అవార్డు ఇచ్చారని కూడా చాలా సంతోషపడ్డాడు ఆయన. ఇంకా మేము పెట్టుకోవాల్సిందే కదా, పొద్దున్న 4 సీట్లు ఏదో ట్రై చేస్తున్నాం యూపీలో అని చెప్పారు. సో ఇది స్పెసిఫిక్. అకాలీదళ్ విషయం కూడా ఇంకా అంత స్పెసిఫిక్ కాదు. అడిగితే ఈ మిగతా పార్టీలు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పలేము, వీఆర్ ఇన్ ది ప్రాసెస్ అని. మొత్తం మీద దీన్ని బట్టి తెలిసేదేంటి? 2 కోణాలు. ఒకటి, బీజేపీ ఆయన చెప్తున్నట్టుగా 400 సీట్లతో అంత అద్భుతంగా పోతూ ఉంటే ఈ చిన్న చిన్న పార్టీలు అన్నిటితో ఎందుకు చర్చలు జరుపుతున్నారు, అర్ధరాత్రి కూడా కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఇదేదో బీజేపీ దయాదాక్షిణ్యాలు ఔదార్యాలతో వీళ్ళందరూ అని అనుకోవటము, వాళ్ళకేం తిరుగులేదని కథలు రాయటం, అదొక హాస్యాస్పదమైన అవాస్తవికమైన విషయం. ఓకే, అనుకూలత ఉందని వాళ్ళు అనుకుంటుండొచ్చు, మోదీకి ఉండొచ్చు, బట్ స్టిల్ ఛాలెంజ్ ఉంది, ఎన్నికల్లో ఎదుర్కోవాలి, ఎక్కువ మంది మద్దతు కావాలని వాళ్ళు కోరుతున్నారు. ఇది మొదటిది. రెండోది, ఇప్పుడు మీరు అన్న తెలుగుదేశం విషయమే తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ విషయం అమిత్ షా అసలు ప్రస్తావించలేదు, బీజేపీ నాయకులు ఎవ్వరూ ప్రస్తావించలేదు ఇంతవరకు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మేము ఓకే మాట్లాడము అని చెప్పాము, అదేమవుతుందో అయినప్పుడు ఈ పద్ధతిలో సీనియర్ నాయకులు చెప్తున్నారు తప్ప తెలుగుదేశం మాకు అవసరం దాంతో పొత్తు పెట్టుకుంటామని. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్లో జనసేన విషయం కూడా చెప్పట్లేదు. కాకపోతే జనసేన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు, ఇప్పటికే పాత భాగస్వామ్య పక్షం కాబట్టి. అందుకని ఆ సదస్సు, ఆ కాంక్లేవ్లో అమిత్ షా జనరల్ టర్మ్స్లో అన్నాడు, నేను ఇప్పుడే ఏం చెప్పలేను, జరిగింది జరుగుతుందని. సార్, అయితే మొన్న అర్ధరాత్రి మీటింగ్ జరిగిన తర్వాత ఆ విషయాలు అసలు బయటికి రాకపోవడానికి ఏమైనా ప్రత్యేకించి కారణాలు ఉంటాయా సార్? ప్రత్యేకించి కారణాలు అంటే ఇప్పటికి కూడా ఇద్దరు రేపేం జరుగుతుందో తెలియదు, మనం ఎందుకు కమిట్ కావాలని కాలయాపన చేస్తున్నారు. రెండో అంశం, సీట్ల విషయంలో కూడా 50 సీట్లన్నా కావాలనుకుంటే మరి పవన్ కళ్యాణ్కి 30 సీట్లు అనుకుంది, వీళ్ళకి 20 ఇస్తారా? పార్లమెంట్ సీట్లు కనీసం 8, 9 అని అడుగుతున్నారు, వీళ్ళేమో 3, 4, 5 అని అట్లా పెట్టుకున్నారు.
ఇవి పవన్ కళ్యాణ్కు తగ్గించే అవకాశం ఉంటుందా, ఇవన్నిటికి మీద కుదరాల్సి ఉంటుంది. పైగా బీజేపీ కూడా గతంలో 2014లో నేను మీతో కూడా మొన్న కూడా అన్నాను, 2014లో మోదీ మొదటిసారి ప్రధాని అభ్యర్థి అయినప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు టర్మ్స్ ఎక్కువగా వాటి ప్రకారం పొత్తు కుదిరింది. అప్పుడు మొదటిసారి గెలవాలి మోదీ. ఇప్పుడు ఆయన 2 సార్లు గెలిచి ఉన్నారు. మా కండిషన్స్ మేము మీ వెంటపడలేదు, మీరు మా వెంటపడ్డారు, మీరు మా చుట్టూ తిరుగుతున్నారు. మా పొత్తు మీరు కోరుకుంటూ ఉంటే మేము ఏదో కన్సిడర్ చేస్తున్నాం, కానీ మీకోసం కాదు, మా కోసం కాదు. అందుకనే మాకు సీట్ల సంఖ్య గణనీయంగా, అది కూడా మేము అడిగిన విధంగా వస్తే దాన్ని మేము పరిశీలిస్తాము, లేకపోతే లేదు అంటే మా పార్టీ వాళ్ళకి చెప్పాలని ఆయన వచ్చి పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి పిలిపించి మాట్లాడాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళి ఆయన రాజకీయం, అది మనం విడిగా చర్చించాలి. సో ఈ పరిస్థితుల్లో ఒక విధమైన పాకులాట, తాపత్రయము, ప్రదర్శనలు వీళ్ళే చేస్తున్నారని కొంచెం బీజేపీ ముందు సాగిలపడినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు అదే పనిగా తిరుగుతున్నాయని. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా వెళ్ళి కలిసి వచ్చారు, కానీ అమిత్ షాను కలుసుకోలేదు. చూసారా, అమిత్ షా కలుసుకోలేదు, జగన్ ఇది చేశాడు, షాక్ ఇచ్చాడు, అది ఇదని వీళ్ళు రాస్తారు. వీటన్నిటికీ ఏం ప్రాధాన్యత లేదండి. ఒకటి, బీజేపీకి విస్తరించుకోవాల్సిన కొత్త వాళ్ళు మళ్ళీ నితీష్ కుమార్ వచ్చాడు, తర్వాత అకాలీదళం తెచ్చుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇట్లా ఒక 3-4 ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దాన్ని బట్టి తెలిసేది ఏంటంటే బీజేపీ ఇప్పుడైతే ఫ్రెండ్లెస్గా ఉంది. నితీష్ కుమార్ మీద నమ్మకం లేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు మీద కూడా ఆయన యూటర్న్ అది ఇది అంటుంటారు కదా, మళ్ళీ ఎప్పుడు యూటర్న్ తీసుకుంటారో తెలియదని. ఈ పరిస్థితుల్లోనే అమిత్ షా దాన్ని చెప్పకుండా సూచనగా చెప్పి వదిలేశాడు, సిగ్నల్ ఇచ్చాడు అంతే. అంతకు మించి ఎందుకు కమిట్ కాలేదంటే ఏమో అది వర్కౌట్ అవుతుందో లేదో అని. సార్, అయితే అంత అస్పష్టంగా ఉన్నదంటారా? ఎందుకంటే ఇప్పుడు టీడీపీకే నష్టం అనుకోవచ్చు సార్, ఇంత డిలే అయ్యే కొద్దీ, ఎందుకంటే వేచి చూస్తున్నారు, అందుకే సీట్లు ప్రకటించలేదు. అస్పష్టం అంటే అవసరం స్పష్టంగా ఉంది. బీజేపీ తరహాలో బీజేపీకి, తెలుగుదేశం తరహాలో తెలుగుదేశంకు, జనసేనకు కూడా అవసరం చాలా స్పష్టంగా ఉంది. అలాగే వాళ్ళు అటు వెళ్లకుండా చూద్దాము వీలైతే అనేది వైసీపీకి కూడా ఉంది. అందుకే ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా మాట్లాడారు ఆ విషయాలు, నేను నిన్న చెప్పాను. అయితే వైసీపీ ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ప్లాన్లు పెట్టుకొని ఉంది. ప్లాన్ ఏ ప్రకారం పొత్తు కుదుర్చుకోకుండా వీలైనంత చెప్తాము, ప్లాన్ బి ప్రకారం పొత్తు కుదుర్చుకుంటే మైనార్టీలకు వ్యతిరేకం అనే పద్ధతిలో ప్రచారం చేస్తాము అన్నది వైసీపీ వైఖరి. మూడోది, ఏదేమైనా వైసీపీ ఏమీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. అంటే రాజకీయంగా లేదు, వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక తరగతులు వాళ్ళను ఎక్కువగా అల్పసంఖ్యాకులు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎక్కువగా బలపరుస్తారు అని. ఇప్పుడు ఉదాహరణకు ఏపీలో ముస్లిమ్స్కు దాదాపు 7-9% ఓట్లు ఉంటాయని అంచనా. ఈ సాలిడ్గా వస్తే ఆ పార్టీ యొక్క దీని మీద, సీట్ల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకనే ఇంకోటి కూడా వైసీపీ వాళ్ళు ఆశిస్తున్నది ఏంటంటే, పార్లమెంటుకు ఒకవేళ బీజేపీ వీళ్ళు కలిసినందువల్ల ప్రభావం ఎక్కువ పడినా అసెంబ్లీ వరకు మమ్మల్ని ఎన్నుకుంటారు. ఈ సెక్షన్స్ మద్దతు మాకుంటే, అందుకని వీలైనంత వరకు మనము ఆ బీజేపీతో గొడవ పెట్టుకోవద్దని. సరే, ముగ్గురు కూడా బీజేపీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విషయంలో మేమేం పొత్తు పెట్టుకోలేదు, కేంద్రంలో ఎవరుంటే వాళ్ళని బలపరుస్తామని వైసీపీ చెప్తుంది. కాబట్టి ఇక్కడ స్టేక్స్ టీడీపీకే ఎక్కువ ఉన్నాయి. టీడీపీకి అమిత్ షా నుంచి ఒక మాట వచ్చుంటే ఈ పాటికి వేరే వినపడేది కాదు, మనకు మోత మోగేది. సో బీజేపీ కావాలనే చివరి దాకా వీళ్ళను ఒక టెన్షన్లో, ఒక టెంటర్ హుక్స్ మీద, అంటే కొంచెం అలా కావాలని వాళ్ళను చివరిదాకా ఉంచి మీరు ఒప్పుకుంటారా లేదా, టర్మ్స్ కండిషన్స్ అప్లై అన్నాం కదా మనం. సో కండిషన్స్ ఇవి మావి అని అవి ఒప్పుకోవటమా, కండిషన్స్గా ఒప్పుకుంటే మనం ఏమైపోతామో తెలుగుదేశం వాళ్ళకి గొడవ ఒకటి ఉంది. దాంతో వాడిని ఒప్పించడానికి ఎక్కువైనా చేసుకోవాలి, ఈసారి కుదరదు అని. ఎందుకంటే మనం ఎన్నికలు సక్రమంగా జరగాలి, లేదా వైసీపీ ఎన్నికలను కూడా సరిగ్గా జరగనివద్దు అని చంద్రబాబు ఇస్తున్న వివరణ. దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలని. దాన్ని వైసీపీ వాళ్ళు ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ ఏమంటే, బీజేపీతో పెట్టుకుంటే ఏదో ఒక విధంగా ఎన్నికలను మేనేజ్ చేసైనా మనల్ని గెలిపిస్తుంది. సో కేంద్రంతో చంద్రబాబు చెప్పే ఎక్స్ప్లెనేషన్ అది. బీజేపీతో కేంద్రంతో ఉంటే ఏదో ఒక విధంగా వాళ్ళు ఎన్నికల్లో కూడా మనల్ని గట్టెక్కిస్తారు, అంతకుముందు కూడా హెల్ప్ అయింది మనకని అడగాలని అంటున్నారు. అందుకనే ఈ 2 వెర్షన్స్ కూడా ఉన్నాయి. కానీ మొత్తమే చెప్పగలిగింది ఏంటంటే ఇంకా అనిశ్చితంగా, అస్పష్టంగా ఉంది. కానీ
వెంటబడి ఎక్కువ ఇచ్చైనా ఏదో ఒక విధంగా పొత్తు కుదుర్చుకుంటాము, మేము సదా మీ సేవకు సిద్ధం, సదా మీ పొత్తుకు సిద్ధం అంటున్నారు. కాబట్టి తప్పకుండా అది వర్కౌట్ చేసుకుంటారనే మనం చెప్పాలి. వాళ్ళకు కూడా మీకు ఇన్ని పార్లమెంట్ సీట్లు ఇస్తాము, మా బలమైనవి కూడా ఇస్తాము, ఇవన్నీ వీళ్ళు అన్ని భరోసాలు ఇస్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో వాళ్ళకి పెద్ద ఠికానా లేదు కదా. కాబట్టి వాళ్ళు కూడా ఓకే అనొచ్చు చివరికి, అయిష్టంగానో అర్ధ మనస్కంగానో. మరి ఆ విషయం అమిత్ షా ఎందుకు చెప్పట్లేదు అంటే దట్ ఈస్ బీజేపీ. దాన్ని అంత ప్లెయిన్గా యాక్సెప్ట్ చేసి ఓకే వీఆర్ ఇన్ డైలాగ్ విత్ తెలుగుదేశం, వీ విల్ గో హెడ్ విత్ ఇట్ అని ఇప్పుడే చెప్తే మీ బార్గెనింగ్ పవర్, మీ బేరమాడే శక్తి తగ్గిపోతుంది. ఎట్లా కమిట్ అయ్యాడు కదా అని చంద్రబాబు నాయుడు ఇంకొంచెం బిగించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి నేను చెప్పగలిగింది మీ ప్రశ్నకు ఆ దిశలోనే ఉండొచ్చు. కానీ అదే సమయంలో చాలా నిశ అంటామే, చాలా సమస్యలు, చాలా గ్రే ఏరియాస్, చాలా అస్పష్టమైన ఘట్టాలు కూడా దీంట్లో చాలా ఉంటాయి. వాటిలో తర్జనలు పడేటప్పుడు ఏం అయినా జరగవచ్చు కదా. ఇది ఇక్కడ సమస్య. కాబట్టి అమిత్ షా దాన్ని అక్నాలెడ్జ్ చేస్తూనే వేస్తున్నాడు. నిర్దిష్టంగా ఆయన ఏం అక్నాలెడ్జ్ చేయట్లేదు. చాలా వరకు ఈ అస్పష్టత, ద్వంద్వ సంకేతాలు, డబుల్ సిగ్నల్స్ ఇవ్వటం అన్నది బీజేపీ యొక్క స్ట్రాటజీ. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఈ డబుల్ సిగ్నల్, అంటే ఈ ప్రాంతీయ పార్టీలు 3 ముఖ్యంగా ఈ డబుల్ సిగ్నల్స్నే ఎలా చేసుకోవాలి, వాటికి ఎలాంటి భాష్యం చెప్పుకోవాలి అని భర్జన పడుతున్నారు. నాయకులు లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తంటలు పడుతున్నారు. కానీ వాళ్ళు బలపరిచే మీడియాకు ఆ సమస్య లేదు కదా. కాబట్టి వాళ్ళు అది జరగదు, అది కుదరదు, అన్నీ నెగిటివ్గా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇటువైపు వాళ్ళేమో వీళ్ళ కోణంలో నుంచి చెప్తున్నారు. సో మనం ఇంకా వెయిట్ అండ్ సీ, నోయింగ్ దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ దట్ వే, అది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.